24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. ఈ కళ్యాణ్ కుమార్ గారిని ఎందుకు నమ్మకూడదో, ఈ కళ్యాణ్ కుమార్ గారు ఎందుకు పగటి వేషగాడో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసే బాధ్యత మీది. ఈయన ఎంత ఫేకు చందో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైంది. ఆయనకు నిజంగా కోసంతైన దైవ భక్తి, హిందూ దేవుల మీద ప్రేమ, లేకపోతే సనాతన ధర్మం మీద ప్రేమ కోసంతైన ఉంటే కనీసం ఆయన వేసుకున్న దీక్ష మాలకి రెస్పెక్ట్ ఇచ్చి ఎంత కటిక అబద్ధం ఆడడు. ఏంది 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని, అంటే పంచాయత్ ర్యాంకింగ్స్లో 24వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానానికి తీసుకొచ్చారా? ఏది ఫేస్ ఒకసారి లెఫ్ట్ అని ఇచ్చుకోమ్మా, మీరేనా తీసుకొచ్చింది? అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ స్టేట్కైనా సరే ఆర్జీఎస్ఏ ర్యాంకింగ్స్ కానీ, ఆర్జీఎస్ఏ ఇంప్లిమెంటేషన్ ర్యాంకింగ్స్ కానీ, ఆర్జీఎస్ఏ రేటింగ్స్ కానీ ఏ పంచాయతీకైనా ఏ స్టేట్కైనా ఇచ్చారా? ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు వెబ్సైటు, చూపించండి ఎక్కడైనా ఆర్జీఎస్ఏ ర్యాంకింగ్స్ ఇచ్చారో. వాళ్ళు ఇచ్చింది కేవలం నేషనల్ పంచాయత్ అవార్డ్స్. నేషనల్ పంచాయత్ అవార్డ్స్లో ఫలానా స్టేట్కి ఫస్ట్ ర్యాంకు, ఫలానా స్టేట్కి సెకండ్ ర్యాంకు, లేదా ఫలానా ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ఫలానా ర్యాంక్ అని ఎప్పుడైనా డిక్లేర్ చేశారా? వాళ్ళు కేవలం ఒక 8 కేటగిరీస్లో, అంటే ఫలానా పంచాయత్కి ఫలానా దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుంది, లేకపోతే ఫలానా పంచాయత్ క్లీన్ అండ్ గ్రీన్లో బాగా పనిచేస్తుంది, ఫలానా పంచాయత్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్లో బాగా పనిచేస్తుంది అని మాత్రమే కదా అవార్డులు ఇస్తా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ ఎవడిచ్చినాడు? సరే, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంకు, మరి మిగతా 2, 3 ర్యాంకులు ఎవరికి ఇచ్చినారు? ఇంత దిగజారుడు రాజకీయమా? మీ కళ్యాణ్ కుమార్ గారికి కానీ, అదే మీ ఫేకు చంద్ గారికి కానీ, మీ జనసేన పార్టీ మొత్తంలో కానీ, మీ కూటమి పార్టీ మొత్తంలో కానీ ఎవరికైనా సరే కోసంతైనా నీతి నిజాయితీ దమ్ము మిగిలి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒఫీషియల్ డేటా ప్రకారం ఫలానా ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు 24th ర్యాంక్ ఉంది నేషనల్ పంచాయత్ అవార్డ్స్లో, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉంది, లేకపోతే ఏ స్టేట్కైనా సరే ఫలానా ర్యాంక్ ఉంది అని ప్రూవ్ చేసే మగాడు ఎవరు ఉన్నాడా? ఉంటే రండి, చూపియండి. మరి కళ్యాణ్ కుమార్ గారికి ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇది తెలియదని నేను అనుకోను. మరి అన్నీ తెలిసి కూడా నేషనల్ మీడియాలో ఇక్కడ దీక్ష వేసుకొని మాల వేసుకొని కూడా అబద్ధం ఆడటం ఏంటి? ఇదే ఒక వేరే లెవెల్ ఫేకు అనుకుంటే అసలు ఈ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025, అంటే 2026లో ఇచ్చిన నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ఆయన గొప్పతనంగా, ఆయన చేసిన గొప్పతనంగా చెప్పుకొని తిరగటం, ఇది ఇంకొక లెవెల్ ఫేకు. राष्ट्रीय पंचायत पुरस्कार 2025 में आंध्र प्रदेश ने 5 पुरस्कार जीते हैं. The Department of Panchayat Raj has done excellent work at the grassroots level. Gram Panchayats had won 5 awards at the national level. That's actually an incredible feat. ఇది చూడండి, నేషనల్ పంచాయత్ అవార్డ్స్ యొక్క ఒఫీషియల్ వెబ్సైట్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. అంటే నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025ని జూన్ 2026లో ఇచ్చినారు. బ్రాకెట్లో ఏమిచ్చినారండి? 2000 అప్రైజల్ ఇయర్ 2023, 2024. అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు సంబంధించిన పంచాయతీ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ని నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025గా జూన్ 2026లో ఇచ్చినారు. మరి 2023-24 సంవత్సరంలో ముఖ్యమంత్రి ఎవరండి? జగన్ గారు కాదా? జగన్ గారు చేసిన మంచిని నేనే చేశా అని చెప్పుకొని తిరగటం సిగ్గనిపించలేదా? దీక్ష మాలలో కూడా ఇంత అబద్ధమా? పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశాడో నేను చెప్తా వినరా ఎదవా, పనికిమాలిన ఎదవా. గతంలో ఏ రోజు కూడా మీరు చేయనంత గొప్పగా ఆయన చేసి చూపించాడు. మళ్ళా ఇటువంటి ముండమోపినాయాలు, దరిద్రులు అంటే ఈ పంచాయతీరాజ్ అవార్డులను పట్టుకొని ఏదో కళ్యాణ్ కుమార్ గారు చేసిన గొప్పతనం అని చెప్పి ఎలివేషన్లు ఇవ్వటం. భాష క్షమించండి, ఈ ఎదవ ఆ వీడియోలో మాట్లాడిన భాష అంతే దరిద్రంగా, అంతే ముండమోపతనంగా ఉంది. న్యూస్ పేపర్ లింకులు పంపి బాకండి రావు. సెంట్రల్ గవర్నమెంట్ ఒఫీషియల్ డేటా ప్రకారం
నేషనల్ పంచాయత్ అవార్డ్స్ లో పలానా స్టేట్ కి పలానా ర్యాంక్ అని చెప్పి ప్రూవ్ చేయగల మునగాడు ఎవరన్నా ఉంటే రండి. ఐఎమ్ వెయిటింగ్.